2018లో పసిఫిక్ సముద్ర తీరంలో తహలెక్వా అనే ఓర్కా తిమింగలం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ కుటుంబం అంతా ఆనందించేలోపే ఆ బిడ్డ తిమింగలం కేవలం 30 నిమిషాల్లోనే ప్రాణాలు విడిచింది. సాధారణంగా జంతువులు బిడ్డ చనిపోతే కాసేపు ఉండి వెళ్లిపోతాయి. కానీ తహలెక్వా అలా చేయలేదు. చనిపోయిన తన బిడ్డ శరీరం సముద్రపు లోతుల్లోకి మునిగిపోతుంటే అది భరించలేక తన తలతో ఆ బిడ్డను పైకి నెడుతూ నీటి పైభాగానికి తీసుకువచ్చేది. 17 రోజుల విరామం లేని ప్రయాణం. ఆ తల్లి తన చనిపోయిన బిడ్డను మోస్తూ ఏకంగా 17 రోజులు సముద్రంలో తిరిగింది. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 17 రోజులు. ఆ సమయంలో ఆమె సుమారు 1000 మైళ్ల దూరం ప్రయాణించింది. ఆ 17 రోజులు ఆమె సరిగ్గా ఆహారం తీసుకోలేదు. తన గుంపులోని మిగతా తిమింగలాలు ముందుకు సాగుతున్నా తను మాత్రం బిడ్డ శవాన్ని మోస్తూ వెనకబడిపోయేది. ఆమె పడుతున్న బాధ చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. దీనిని వారు క్రూరల్ క్రీక్ దుఃఖయాత్ర అని పిలిచారు. ఓర్కాలు కిల్లర్ వేల్స్ చాలా తెలివైనవి. వాటికి మనుషులలాగే భావోద్వేగాలు ఉంటాయి. తన బిడ్డను కోల్పోయిన ఆవేదనను ఆ తల్లి ప్రపంచానికి అలా చాటి చెప్పింది. ఈ విషాదం జరిగిన 2 ఏళ్ల తర్వాత 2020లో తహలెక్వా మళ్లీ ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. 17 రోజుల పాటు ప్రపంచాన్ని ఏడిపించిన ఆ తల్లి కళ్లలో మళ్లీ ఆనందం చూసి ప్రకృతి ప్రేమికులంతా సంతోషించారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, జంతువులకు కూడా మనలాగే మనసు ఉంటుంది. అవి కూడా ప్రేమ కోసం తన